హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు నిమ్మకాయ ఊరగాయ చేసి చూపించబోతున్నాను. ఇది నేనైతే ఇక్కడ ఒక 50 నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పొడి బట్ట పైన తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకుని తడి అనేది లేకుండా ప్రతి ఒక్క నిమ్మకాయని శుభ్రంగా తుడిచి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క నిమ్మకాయని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. విత్తనాలన్నీ తీసేసి అప్పుడు మాత్రమే మనం ఈ ఊరగాయని పెట్టుకోవాలి. ఇలా విత్తనాలు ఉన్నాయంటే నిమ్మకాయ ఊరగాయ అనేది చేదు వచ్చేస్తుంది గింజలు వస్తే. అందుకని మనం గింజలన్నీ తీసేసి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు కల్లుప్పు వేసాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ ఊరగాయని కొలతలు లేకుండా అందాజుగా పెడుతున్నాను. ఇక్కడ నేను 50 నిమ్మకాయలు తీసుకుని 25 నిమ్మకాయలు మాత్రమే కట్ చేశాను. మిగతా 25 నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకున్నాను, అంటే లెమన్ జ్యూస్ చేసి తీసుకున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి నిమ్మకాయలన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, నిమ్మరసం 25 కాయలు తీసుకున్నాం కదా, అవన్నీ కట్ చేసుకొని అందులో కూడా గింజలు అనేది లేకుండా చూసుకుని వేసుకోవాలి నిమ్మరసం. అలాగే పచ్చిమిరపకాయలండి, నేను ఇక్కడ 1/4 కిలో పచ్చిమిరపకాయలు తీసుకుని ఘాట్లు పెట్టైనా తీసుకోవచ్చు, పిన్నిస్తో లేదా చాకుతో ఇలా చక్కగా అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఇలా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు, లేదా గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒక డబ్బాలో వేసి 3 రోజులు లేదా ఒక 5 రోజుల వరకు ఊరబెట్టుకోవాలి. అప్పుడే ఇది చాలా బాగుంటుంది. నిమ్మరసం చూడండి, ఇలా మనం కొంచెం ఎక్కువగానే తీసుకుంటే ఇది మనం పెరుగన్నంలోకైనా పప్పన్నంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నంజుకోవడానికి. ఇలా మూత పెట్టేసి 5 రోజుల తర్వాత పోపు పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఒకసారి వీటిని వేయించుకోండి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోండి. కొద్దిగా జీలకర్రను కూడా వేసి వీటిని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాతలో కొద్దిగా ఆవాలు వేసి ఒకసారి వీటిని బాగా వేయించుకోవాలి. ఆవాలన్నీ చిటపటలాడి పైకి తేలిన తర్వాత మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక పెద్ద వెల్లుల్లి 5-6 వేసుకున్నాను. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10-15 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుని ఒకసారి వీటన్నిటిని కలుపుకోండి. మీకు కరివేపాకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఇంగువను కూడా వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 రోజుల తర్వాత తీసి చూపిస్తున్నాను. అంటే మొత్తానికి ఇక్కడ నేను 7 రోజుల తర్వాత ఈ పోపునైతే రెడీ చేశానండి. 5 రోజుల తర్వాత చూడండి, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉప్పు తక్కువైతే మనం ఇప్పుడు కూడా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను తిరగమాత పెట్టాను కదా, అందులో కలుపుకోవడానికి సరిపోదు కాబట్టి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించి మళ్ళీ కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైనా మనం చూసుకుని వేసుకోవచ్చండి, ఏం కాదు. ఇలా మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం తిరగమాత పెట్టుకున్నాం కదా, ఆ పోపు అనేది చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతి పిండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆవాల పిండిని ఈ పోపులో వేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఈ నిమ్మకాయ ముక్కల్లో ఈ మసాలానంతా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా ఊరబెట్టుకున్నాం కదా నిమ్మకాయ ముక్కల్ని అదే బాక్స్లో వేసేసి ఈ నిమ్మరసం కూడా అంతా ఇందులో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది మగ్గేంత వరకు ఉంచుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఊరగాయని చూడండి
ఇది బాగా కొంచెం ఊరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కొంచెం జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. పెరుగన్నంలోకైనా, పప్పన్నంలోకైనా, సాంబార్ రైస్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయ ఊరగాయ మీకు నచ్చింది కదా, మీరు ఇలాగే ట్రై చేయండి. ఇందులో నేను కారం అనేది యాడ్ చేయకుండా ఒక్క పచ్చిమిరపకాయలతోనే రెడీ చేశాను. సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.